వన్యప్రాణుల గురించి అంతా బాగా తెలుసు అని చెప్పి అనుకుంటారు. అది ఎంతవరకు తెలుసు ఏంటనేది ముందు మనం డిస్కస్ చేసి తర్వాత మనం పాఠాల ద్వారా కొంత తెలుసుకోవడం వల్ల అంతకుముందు మనకు ఎంత తెలుసు, ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నాం అనేది తర్వాత మనం అసెస్ చేసుకోవడం వల్ల మనకి అర్థం అవుద్ది. ప్రస్తుతానికి టు స్టార్ట్ విత్ మీరు కొంచెం మీ ఫేస్ కనబట్లా. ఓకే, కొంచెం కిందకి పెట్టుకోండి సార్. ఓకే, సరిపోయింది కదా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు చెప్పండి. నేను కొద్దిసేపు ఇది ఒక 10 minutes ఇది అయిపోయిన డిస్కషన్ అయిన తర్వాత నేను షేర్ స్క్రీన్ ట్రై చేస్తాను, స్లైడ్స్ పీపీటీ కోసం అని చెప్పి. ప్రస్తుతానికి మాత్రం ఇంట్రొడక్షన్ ఏనండి మీరు. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వైల్డ్ యానిమల్ అంటే ఏంటి. వైల్డ్ లైఫ్ అంటే వేరు, వైల్డ్ యానిమల్ అంటే వేరు. కానీ చాలా మంది వైల్డ్ యానిమల్ అంటే వైల్డ్ లైఫ్ అని రెండు ఒకటే అని చెప్పి అనుకుంటారు. మళ్ళీ కూడా చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ రెండు కూడా డిఫరెంట్. ఫండమెంటల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, వైల్డ్ యానిమల్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే షెడ్యూల్ వైల్డ్ 1972 ఫారెస్ట్ యాక్ట్లో షెడ్యూల్ 1 to 4లో పేర్కొనబడిన యానిమల్ అని మనం వైల్డ్ యానిమల్ అంటాం. అదే వైల్డ్ లైఫ్ అయితే వైల్డ్ లైఫ్ ఇంక్లూడ్స్ వైల్డ్ యానిమల్స్ అండ్ అదర్ హ్యాబిటేట్ కాంపోనెంట్స్ లైక్ వాటర్, ట్రీస్, సాయిల్ ఎక్సెట్రా. అదంతా కలిపితే కాంప్లెక్స్ ఇదే కలిపి ఇంక్లూడింగ్ యానిమల్స్ ఒక హ్యాబిటేట్ని మనం వైల్డ్ లైఫ్ కింద పేర్కొనవచ్చు. ఒక యానిమల్స్ని మాత్రమే మనం వైల్డ్ యానిమల్ కింద మనం పేర్కొంటాం అనమాట. ఆ యానిమల్స్ కూడా షెడ్యూల్ 1 నుంచి 4 వరకు ఉన్న వాటినే మనం యానిమల్స్ అంటాం, వైల్డ్ యానిమల్స్ అంటాం. షెడ్యూల్ 5లోకి వచ్చేసరికి వెర్మిన్స్ ఉంటాయి. షెడ్యూల్ 6లోకి వచ్చేసరికి ఎండేంజర్డ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం లేటర్ ఆన్ మన డ్యూ కోర్స్లో నేర్చుకోవచ్చు. ఫండమెంటల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్కి డెఫినేషన్ ఒకటి, తర్వాత ఈకో సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈకో సిస్టమ్ అంటే తెలుగులో పర్యావరణం అంటారు. పర్యావరణ శాస్త్రము, ఎకాలజీ అంటే పర్యావరణ శాస్త్రము. ఈకో సిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా మనకి ఒక ప్రదేశంలోని జీవులు అనగా చెట్లు, తర్వాత మృగాలు, వన్యప్రాణులు, పక్షులు కూడా కలిపి, తర్వాత నిర్జీవులు, అదే ప్రదేశంలో ఉన్న నిర్జీవులు, నీరు, గాలి, నేల, ఇవన్నీ కలిపితే పర్యావరణం అవుతుంది అన్నమాట. ఈ పర్యావరణంకి డెఫినేషన్ మీరు ఈ రకంగా చెప్పేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడ అడిగినా కూడా పర్యావరణం అనగా ఒక ప్రదేశం అందుకల జీవుల, నిర్జీవుల యొక్క సముదాయాన్ని పర్యావరణం అంటాం. అదే ఇంగ్లీష్లో ఈకో సిస్టమ్ అంటాం. తర్వాత ఈ పర్యావరణ వ్యవస్థ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాం, మీకు ఒక డెఫినేషన్ ఇచ్చాం ఈకో సిస్టమ్ అంటే ఏంటన్నది. ఈకో సిస్టము సమతుల్యత, పర్యావరణ సమతుల్యత, లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా దీనికి కనెక్టెడ్ వర్డ్. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మనం ఒక మాట చెప్పుకుందాం. ఈ కాంపోనెంట్స్, ఈకో సిస్టమ్ ఉన్న కాంపోనెంట్స్, జీవులు, నిర్జీవులు ఒకదాని మీద ఒకటి ఆహారం కోసం, వాటి యొక్క ఉనికి కోసం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇది వృక్షాల మీద ఏమో కీటకాల మీద ఏమో కప్పల మీద పాములు మీద గద్దలు, అదొక ఫుడ్ చైన్ అనమాట. ఆ రకంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వృక్షాలు ఆటోమేటిక్గా వాటి యొక్క ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కోసం అని చెప్పి గాలి మీద, సూర్యరశ్మి మీద, నీరు మీద ఆధారపడటం జరుగుతుంది. కాబట్టి అంతా కూడా ఒక వ్యవస్థలో, పర్యావరణ వ్యవస్థలో ఉన్న ప్రతి కాంపోనెంట్ కూడా ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఆధారపడి ఉండటాన్ని సమతుల్యత అంటాం. పర్యావరణ సమతుల్యత, ఎకలాజికల్ బ్యాలెన్స్. సపోజ్ ఒక ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో, అంటే బాగా ఇది అన్డిస్టర్బ్డ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చింది. అంటే తుఫాన్ కావచ్చు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే సడన్గా ఇలిసిట్ కటింగ్, చాలా భారీ ఎత్తున ఇలిసిట్ కటింగ్ జరుగుతుంది. ఈ రకంగా డిస్టర్బ్ జరిగింది అనుకోండి, అక్కడ ఉన్న ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒకసారి దెబ్బతిన్న ఎకలాజికల్ బ్యాలెన్స్ మళ్ళీ రీకూప్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక ప్రదేశంలో, అడవిలో ఉన్న ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ద్వారా ప్రభావితమైన ఒక ప్రాంతము అది మళ్ళీ సహజ స్థితికి రిస్టోర్ అవ్వడానికి ఒక 20 to 25 years పడుతుంది.
కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఈకో సిస్టంలో. తర్వాత ఇప్పుడు వన్యప్రాణులను తీసుకుంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే అగ్ని ప్రమాదాలు, తర్వాత తుఫాన్లు ఇవే చెప్పుకున్నాం. అలా కాకుండా వన్యప్రాణుల యొక్క నష్టము మూడో విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. అదేంటంటే హంటింగ్ మెయిన్. ఫస్ట్ ప్రథమంగా హంటింగ్, తర్వాత మిగతా చిన్న చిన్న వ్యాధులు కానీ అలాంటివి. కాబట్టి హంటింగ్, ఈ హంటింగ్ వల్లనే మనకి 1970కి ముందు హిస్టరీలో చూసుకుంటే ఈ హంటింగ్ వలన ఇండియాలో బోల్డంత ఇది వన్యప్రాణుల నష్టం జరిగిందనమాట. ఈ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం అనేది 70sలో జరిగింది కేంద్ర ప్రభుత్వం చేత. ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత అప్పుడు 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ యాక్ట్ పెట్టిన తర్వాతే మనము ఈ అభయారణ్యాలని, తర్వాత నేషనల్ పార్క్స్ అని, బయోస్పియర్ రిజర్వాయర్స్ అని చెప్పి ఇవన్నీ వీటిలన్నింటినీ కలిపి ఏమంటాం అంటే మనం కామన్గా ప్రొటెక్టెడ్ ఏరియా అంటాం, ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాం. ఒక ప్రొటెక్టెడ్ ఏరియాని మనం అది శాంక్చురీ అనొచ్చు, లేకపోతే నేషనల్ పార్క్ అవ్వచ్చు, లేకపోతే బయోస్పియర్ రిజర్వ్ అవ్వచ్చు, ఏదైనా కూడా దాన్ని కామన్గా పిలిచే పేరు ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియా. వీటిలన్నింటిలో కూడా స్థాపించడం అనేది జరిగింది. అప్పట్లో స్థాపించినప్పుడు కొత్తలో కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో 5% ఏరియాని ప్రొటెక్టెడ్ ఏరియా కింద తీసుకురావాలని చెప్పి అప్పట్లో లక్ష్యం. ఆ లక్ష్యంతో స్టార్ట్ చేసింది. తర్వాత మెల్లమెల్లగా వాటి యొక్క సంఖ్య పెంచుకుంటూ జరిగింది. ఇప్పుడు దగ్గరగా 5% దగ్గరలో ఉన్నాం మనం. ఇది కాకుండా తర్వాత మళ్ళీ వేరియస్ ఆర్గనైజేషన్స్, ప్రొటెక్షన్ యాక్టే కాకుండా తర్వాత వేరియస్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి వన్యప్రాణి రక్షణ కోసం. అలాంటి ఏంటంటే అవి సెంట్రల్ జూ అథారిటీ అని ఒకటి, తర్వాత NTCA నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ అని చెప్పి ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో IUCN అని చెప్పి, అవన్నీ మీకు టర్మ్స్ మీకు మన ఇచ్చిన బ్రోచర్లో లిటరేచర్లో మీకు వాట్సాప్లో పెట్టిన లిటరేచర్లో వీటి యొక్క మీనింగ్స్, ఎలాబరేషన్స్ అన్నీ ఇచ్చాను అన్నమాట. దాంట్లో అవన్నీ మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేయొచ్చు. కాబట్టి ఆ పదాల యొక్క పరిచయం అనేది మీకు ముందు అవసరం కాబట్టి ముందు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏది ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనం ఈ క్లాస్ నడుపుకుంటున్నాం, ఆన్లైన్ క్లాస్ నడుపుకుంటున్నాం అంటే దానికి కారణం ఏంటి? ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది తప్పిపోవటం వల్లే ఈ కరోనా అనేది, వైరస్ అనేది రావటం, దాని ఎఫెక్ట్ మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద, ప్రజల మీద చూపించడం, దాని ద్వారా అల్లకల్లోలంగా మనం ఈ స్థితిలో ఈ ఆన్లైన్ క్లాసుకి స్థాయికి వచ్చాం. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు మనకి. రావడానికి ప్రథమంగా కారణం ఎప్పుడో జరిగిన ఎకలాజికల్ బ్యాలెన్స్ యొక్క తప్పుదల, ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోవడం అనేది. గ్లోబలైజేషన్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. గ్లోబలైజేషన్ వల్ల ఫలితం ఏంటి? రిజల్ట్ ప్రస్తుతానికి వైరలైజేషన్. గ్లోబలైజేషన్ అతి త్వరగా వైరలైజేషన్ జరగడం కనుక ఉపయోగపడింది. ఆఖరికి గ్లోబలైజేషన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మనం. కానీ ప్రస్తుతానికి అదేంటండి, వైరలైజేషన్కి దిగజార్చింది. కాబట్టి ఈ స్థాయికి దిగజారడానికి కారణం ఏంటి? సమతుల్యత కోల్పోవటం, పర్యావరణ సమతుల్యత కోల్పోవడం. కాబట్టి వన్యప్రాణులకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు టైగర్ ఉంది, టైగర్ శాంక్చురీ ఉంది, టైగర్ రిజర్వ్ ఉంది. దాన్ని ఎందుకు మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎందుకు స్థాపిస్తున్నాం? స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఎందుకంటే టైగరే ఎందుకు వాళ్ళ మొసలికి ఇవ్వచ్చు, లేకపోతే బేర్కి ఇవ్వచ్చు, ఎరుగుబంటికి ఇవ్వచ్చు, స్పాటెడ్ ఇవ్వచ్చు ఇంపార్టెన్స్. దానికి ఎందుకు ఇస్తుందంటే అది ఒక ఈకో సిస్టంలో టాప్ కార్నివోర్ కింద మనం చెప్పుకుంటుందండి. టాప్ కార్నివోర్ అంటే ఒక ఫుడ్ పిరమిడ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆహార పదార్థాలు, వెజిటేబుల్స్ మీదేమో కీటకాల మీద కప్పల మీద పాములు, తర్వాత పక్షులు, ఇలాగ ఫుడ్ చైన్ గురించి చెప్పుకున్నాం. ఇలాగా నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉంటాయన్నమాట ఒక ఈకో సిస్టంలో. ఈ అన్ని ఈకో సిస్టమ్, అన్ని ఫుడ్ చైన్స్ని కవర్ చేస్తూ ఒక టాప్ కార్నివోర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాని పేరే మనం ఇప్పుడు టైగర్ చెప్పుకుంటున్నాం అనమాట. టైగర్ ఇస్ ది టాప్ కార్నివోర్. టాప్ కార్నివోర్ అనేది ఒక ఈకో సిస్టంలో ఉండటం వల్ల ఆ సిస్టంలో ఉన్న అన్ని జీవరాశుల యొక్క సమతుల్యతని అది కాపాడటానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే టైగర్ రిజర్వ్స్ అని కానీ, లేకపోతే టైగర్ ప్రాజెక్ట్స్ అని కానీ, ఇలాగ రకరకాలుగా టైగర్ని
ఫేస్ టెస్ట్ మనం బోల్డ్ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాం అనమాట. దానికి కారణం ఏంటంటే ఇండైరెక్ట్గా పర్యావరణ సమతుల్యత కాపాడటం. టైగర్ ఒక ఏరియాలో టైగర్ ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుంది. దానివల్ల పక్షులే కాక పక్షులు, తర్వాత వృక్షాలు, తర్వాత ఇవన్నీ కాపాడబడతాయి. ప్లస్ తద్వారా నిర్జీవ కాంపోనెంట్స్ అని చెప్పి అయినటువంటి సాయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇవి కూడా సేవ్ చేయబడతాయి. ఇన్ని రకాలుగా మనం ఇండైరెక్ట్గా టైగర్ మీద ఆధారపడి ఉన్నాం అన్నమాట. ఈ సమతుల్యత అనేది టైగర్కి సమతుల్యత ఉన్న రిలేషన్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇది ఇంజనీరింగ్లో మీకు టచ్ ఉందో లేదో, ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ ఉన్నప్పుడు ఇదివరకు పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు మన కలెక్టర్ ఆఫీస్లో అవి చూసినప్పుడు ఒక ఆర్చ్ ఉంటుంది, ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉంటుంది. దాని మీద ఆర్చ్ పైన ఇప్పుడైతే మనం స్లాబ్ పెడుతున్నాం అడ్డంగా, కానీ ఆర్చ్ పైన ఇదివరకు పూర్వకాలం పెట్టి వరుసగా రాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఆర్ఆర్ మ్యాసనరీ పెట్టేవాళ్ళు అనమాట. అది యూ షేప్లో, సెమీ సర్క్యులర్ షేప్లో ఇలా ఆర్చ్ కింద వస్తుంది అనమాట. ఆ సెంటర్లో ఒక స్టోన్ ఉంటుంది, దాన్ని మనం కీ స్టోన్ అంటాం. ఈ కీ స్టోన్ అనేది సెంటర్లో ఉండటం వల్లే ఆ పక్క ఈ పక్క కూడా ఉన్న స్టోన్స్ ఒకదాని మీద ఒకటి సపోర్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కీ స్టోన్ మీద బేస్ అయి ఉంటాయి. ఈ పక్కన ఉన్న స్టోన్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఒకదాని సపోర్ట్ అయ్యి అల్టిమేట్గా అవి సెంటర్లో ఉన్న కీ స్టోన్ మీద సపోర్ట్ అవుతాయి అన్నమాట. ఆ కీ స్టోన్ లేకపోతే ఆర్చ్ ఉండదు. అలాగా మనం ఏంటంటే ఒక ఈకో సిస్టంలో కీ స్టోన్ స్పీసీస్ అని చెప్పి కొన్నిటిని మనం చెప్పుకుంటాం. ఆ కీ స్టోన్, ఆ ఈకో సిస్టంలో కీ స్టోన్ ఉందని, ఆ స్పీసీస్ ఉంటే ఆ ఈకో సిస్టమ్ చాలా హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయినా టైగర్ హెల్దీగా ఉన్న టైగర్ ఉందంటే అక్కడ ఏమన్నా ఈకో సిస్టమ్ బాగున్నట్టు లెక్క. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాకి అది ఈకో సిస్టమ్కి అది కీ స్టోన్ స్పీసీస్ కింద మనం చెప్పచ్చు. అలాగే కొన్ని ఏరియాస్లో ఇది కార్నివర్సే అవ్వట్లేదు, కీ స్టోన్ స్పీసీస్ కింద హెర్బివర్స్ కూడా అవుతాయి. ఇప్పుడు సపోజ్ కంబాలకొండ అని చెప్పి వైజాగ్లో ఉంది, కంబాలకొండ ఇది పార్క్. దాంట్లో ఏంటంటే మౌస్ డీర్ని కీ స్టోన్ స్పీసీస్ కింద ఐడెంటిఫై చేశారు. అక్కడ మౌస్ డీర్ ఉంటుంది. చాలా ఏరియాస్లో మౌస్ డీర్ అనేది ఉండదు, కానీ అక్కడ ఉంటుంది. అది ఉంది అంటే అంత హెల్దీగా, దానికి హైజెనిక్గా ఆ ఏరియా చుట్టుపక్కల ప్లాంట్స్ కానీ లేకపోతే మిగతా యానిమల్స్ కానీ తర్వాత నిర్జీవ పదార్థాలు కానీ వాటి యొక్క నిష్పత్తి ఇది బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల ఆ స్పీసీస్ ఉండటం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ ఏరియాకి అది మనం కీ స్టోన్ స్పీసీస్ అని చెప్పుకుంటాం. కాబట్టి కీ స్టోన్ స్పీసీస్ అని అక్కడ చెప్పాము టైగర్ని. తర్వాత ఎపెక్స్ కార్నివోర్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అలాగే కార్నివోర్ కాబట్టి ఎపెక్స్ కార్నివోర్ అన్నాం. అన్ని కార్నివోర్స్ ఇప్పుడు వరుసనే ఒక ఫుడ్ పిరమిడ్లో చూసుకుంటే మనం ఫస్ట్ ఇవి వస్తాయి, వృక్షజాతి వస్తాయి, తర్వాత కీటకాలు వస్తాయి, తర్వాత కప్పలు, తర్వాత ఏమో పాములు, తర్వాత డిఫరెంట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫర్ అయిపోవచ్చు. వాటిని మనం కుందేళ్ళు అవ్వచ్చు, లేకపోతే జింకలు అవ్వచ్చు. వాటిని తినే మళ్ళీ సెకండరీ కార్నివోర్స్ అని చెప్పి ఇవి ఉన్నాయి, హైనా, ఫాక్స్, జాకాలు, ఇలాంటి సెకండరీ కార్నివోర్స్ అంటాము. అవి వాటి తర్వాత ఇంకా టాప్ కార్నివోర్ని మనం ఇది టైగర్కి పేల్చుకుంటాం అన్నమాట. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం ఈ క్లాస్లో చెప్పుకోగల ఇంటెన్షన్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న స్థితికి మనం దిగజారిపోయాము అంటే దానికి కారణం వైల్డ్ లైఫ్ యొక్క వినాశం. ఎప్పటి నుంచో ఒక రోజులో జరుగుతుంది కాదు, ఇది ఎప్పటి నుంచో కూడా తరతరాలుగా జరుగుతుంది. మనం ఎంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అది ఇంకా జరుగుతూనే ఉంది. అది మాసివ్గా మనం టేకప్ చేస్తే తప్ప, అది మెంటల్గా మనం ప్రతి మనిషి కూడా ప్రిపేర్ అయితే తప్ప దాన్ని ట్యాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒకసారి మనం మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత ఏ పద్ధతులు మనం అవలంబించి మనం దాన్ని ముందుకెళ్ళచ్చు అనే విషయాలు మనం క్లాసులో 1 by 1 మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే ఈ క్లాసులో వాట్ ఈజ్ ఈకో సిస్టమ్, తర్వాత వాట్ ఈజ్ వైల్డ్ లైఫ్, తర్వాత ఈకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఈ 3 పదాల గురించి, ఎపెక్స్ కార్నివోర్, ఈ 4 పదాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 4 పదాల్లో కొన్ని మీకు ఆల్రెడీ మీకు ఇచ్చిన బ్రోచర్స్లో వాట్సాప్లో పంపించిన ఇన్ఫర్మేషన్లో మీకు ఉంటుంది. ఒకవేళ లేకపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ సపోర్టివ్ మెటీరియల్ కింద ఇచ్చాం అనమాట. అది తర్వాత ఇప్పుడు నేను తెలుసుకోదలుచుకుంది ఏంటంటే, మీ ఉన్న ట్రైనింగ్స్లో ఆల్రెడీ కొంతమంది వైల్డ్ లైఫ్ ఏరియాస్లో పనిచేసి ఉంటారు. వాళ్ళు ఎవరెవరు చేశారు, ఎంతమంది చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు
ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి కూడా మనం క్లాస్ రన్ అవుతున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా. కాబట్టి ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను. ఫస్ట్ మీరేం చేస్తుంటే 1 to 10 మెంబర్స్ లోపల ఎవరన్నా వైల్డ్ లైఫ్ ఏరియాస్లో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎవరు 1 to 10లో ఎవరు రెస్పాండ్ కాకపోతే 10 to 11 to 20లో ఎవరన్నా వైల్డ్ లైఫ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. అప్పటికి దాంట్లో కూడా లేకపోతే 21 to 30 వరకు ఎవరన్నా ఆ నెంబర్స్లో ఎవరన్నా ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? రెడీ. అది వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ బై డిపార్ట్మెంట్ అనేది అనిపించుకుంటుంది అనే అన్ని విషయాలు కూడా మనకి జూ కోర్స్లో 1 by 1 తెలిసి వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ ఫస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ముందు వై షుడ్ వి మేనేజ్ వైల్డ్ లైఫ్? ఎందుకు మేనేజ్ చేయాలంటే ఆటోమేటిక్గా టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా భారీ నష్టం మనం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి అప్పటి నుంచి కూడా 1970s నుంచి కూడా మనం గవర్నమెంట్ ద్వారా చెప్పుకుంటూ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ పరంగా చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. కానీ ఇండియా ఏంటంటే మనకి బడ్జెట్ కొరత ఎక్కువగా ఉండడం వల్ల ఉన్నంత స్పీడ్గా చాలా లార్జ్ స్కేల్లో మనం చేయలేకపోయాం. అందులో ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే మిగతా స్టేట్లో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా చాలా కొంచెం పూర్ కింద మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేసాం. ఏ యాక్టివిటీస్ మనం సార్ ఆత్మకూరు వైల్డ్ లైఫ్ డివిజన్ సార్, ఆత్మకూరు వైల్డ్ లైఫ్ డివిజన్ ఎన్ఎస్టీఆర్ సార్, నాగార్జున సాగర్ స్టేషన్ టైగర్ రిజర్వ్ సార్ 10 years నుంచి దీంట్లో వర్క్ చేస్తుంది. ఓకే. వైల్డ్ లైఫ్ ఏమైనా చూడటం జరిగిందా? చూసాం సార్, ఆల్ స్పీసెస్ సార్. టైగర్ చూసాను, ప్యాంథర్ చూసాను, హార్బివోర్స్ చూసాను సార్ అన్ని దాదాపు. మౌస్ డీరు, సాంబారు, స్పాటెడ్ డీరు, వైల్డ్ డాగ్స్ అన్ని డైరెక్ట్ న్యాచురల్ సైటింగ్ సార్. ఇప్పుడు నువ్వు క్లాస్ రూమ్లో చెప్పిన దానికన్నా ఇప్పుడు నువ్వు చెప్పేది అందరికి మిగతా వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా వినపడుతుంది. కాబట్టి నీ ఎక్స్పీరియన్స్, నీ సర్వీస్లో నీ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్పు వైల్డ్ లైఫ్లో. అంటే నువ్వు థ్రిల్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా వైల్డ్ లైఫ్ ఏరియాస్లో? సార్ థ్రిల్గా ఇన్సిడెంట్స్ అంటే సార్ ఎక్కువ మనకెళ్ళి సార్ ఇక్కడ మన ఇవి యానిమల్స్ బయటికి రావడం జరుగుతుంటుంది సార్ ఊర్లలోకి. ఓకే. కాన్ఫ్లిక్ట్ బయటికి వచ్చినప్పుడు ట్రాంక్లైజేషన్ చేసి వాటిని క్యాప్చరింగ్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి నేచురల్ హ్యాబిటాట్ లో వదిలిపెట్టడము, లేకపోతే ఒకవేళ అదేదన్నా అక్కడ ఉండలేదు అని కనుక వెటర్నరీ డాక్టర్ ఏమైనా సర్టిఫైడ్ ఇస్తే తీసుకొని జూలో వదలడము. ఎక్కువగా టైగర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్, టైగర్ ఒకటి జరిగింది. తర్వాత స్లాట్ బెడ్స్ ఒక 3-4 ఇన్సిడెంట్ జరిగినాయి సార్. అవి సార్ ఇంకా న్యాచురల్ కిల్లింగ్స్ చూస్తాం సార్. టైగర్ ద్వారా జరిగిన కిల్లింగ్స్ మనం ఫీల్డ్ లో చూసి రికార్డ్ చేస్తుంటాము. అవి జరిగిన దగ్గర మన కెమెరా ట్రాప్స్ కూడా పెట్టేసి వాటి ఇమేజెస్ తీసుకుంటాం సార్. వీడియోస్ కూడా రికార్డ్ చేసుకుంటాం సార్. అన్ని డివిజన్ ఆఫీస్ లో ఉంటాయి సార్. ఓకే ఓకే. అదే ట్రాప్ కెమెరా వస్తారా? అవును సార్, అవును సార్. ఇది కాకుండా మళ్ళీ సెన్సస్ ప్రోగ్రామ్ అనేది మీకు రెగ్యులర్ ప్రోగ్రామ్ అది సెన్సస్ అనేది? ఎస్ సార్, ఎస్ సార్. ఇయర్లీ వన్స్ సెన్సస్ చేస్తాం సార్. మన ఏపీకి సంబంధించి ఇయర్లీ వన్స్ సార్. మామూలుగా 4 years ఒకసారి ఆల్ ఇండియా టైగర్ సెన్సస్ సార్. ఓకే. అవి కూడా ఇప్పుడు మనకి యాక్చువల్ గా సెన్సస్ కూడా మామూలుగా మనం డేటా కలెక్షన్ లో ఒకసారి తీస్తాం సార్. కెమెరా ట్రాప్స్ ద్వారా మనం సైంటిఫిక్ మెథడ్ లో ఒకసారి ఇయర్లీ వన్స్ తీస్తాం సార్. 40 days కెమెరాస్ పెట్టేసి ఫీల్డ్ లో టోటల్ శాంక్చురీ టోటల్ ఏరియాను 2 kilometers గ్రిడ్ గా డివైడ్ చేసేస్తాం సార్. ఓకే. అవన్నీ డివైడ్ చేసి ఆ గ్రిడ్స్ లోపల కెమెరాస్ ఫిక్స్ చేసేసి అందులో వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అంతా మనం క్యాప్చర్ చేసి ఆ స్ట్రైప్ ప్యాటర్న్ బట్టి డిఫరెంట్ టైగర్స్ ను మనం క్యాల్కులేట్ చేస్తాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నావు కాబట్టి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని కూడా నువ్వు ట్యాకిల్ చేసుకుంటావు. ఎస్ సార్, ఎస్ సార్. అన్నిటిలో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి నీతో డిస్కస్ చేస్తే చాలా మటుకు ఇన్ఫర్మేషన్ మనకి మిగతా ట్రైనీస్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు నీ దృష్టిలో నువ్వు ఇన్వాల్వ్ అయిన వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ లో, మేనేజ్మెంట్ యాక్టివిటీస్ లో ఏది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది? ఏ యాక్టివిటీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్? వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా సార్ మనం ఎవరి శాంక్చురీలో కానీ, టైగర్ రిజర్వ్ లో కానీ, ప్రొటెక్టెడ్ ఏరియాలో కానీ
ముఖ్యంగా సార్ వాటికి ఫుడ్ సార్, ఒకటి ఫుడ్ మనం కలిపేయాలి సార్. తర్వాత వచ్చేసి వాటర్ సార్, వాటర్ ఫెసిలిటీ ఒకటి కావాలి సార్ వైల్డ్ లైఫ్. ఓకే కవర్ ఉండాలి సార్, వాటికి స్పేస్ ఉండాలి సార్. ఓకే 4 ఆస్పెక్ట్స్ ముఖ్యంగా వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ లో చెప్పుకుంటాం సార్. ఫుడ్, వాటర్, స్పేస్, కవర్. ఓకే ఇక్కడ ఫుడ్ వచ్చేసి సార్ వైల్డ్ లైఫ్ హార్బివర్స్ అయితే కనుక మనము గ్రాస్ ల్యాండ్స్ అవి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే మనకి ఎప్పుడైతే గ్రాస్ ల్యాండ్స్ తర్వాత హెర్బివర్స్ కావాల్సిన ఫుడ్ ఇంప్రూవ్ చేస్తామో అక్కడ హెర్బివర్స్ డెవలప్ అవుతాయి సార్. ఓకే ఓకే ఎప్పుడైతే వాటి పాపులేషన్ ప్రేబేస్ ఎప్పుడైతే బాగుంటుందో దానికి సంబంధించి మన టైగర్ కూడా డెవలప్ అవుతుంది సార్. ఓకే దానికి ఫుడ్ సఫిషియెంట్ ఫుడ్ టైగర్ కి మనం ఇవ్వగలుగుతాం సార్ చాంక్చర్ నుంచి. కాబట్టి టైగర్ సఫిషియెంట్ గా టైగర్ కూడా డెవలప్ అవుతుంది సార్. ఓకే ఎప్పుడైతే వీటికి ఈ ఆల్ వైల్డ్ లైఫ్ ను మనం దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ తర్వాత ఫుడ్, వాటర్ కు సంబంధించి న్యాచురల్ వాటర్ హోల్స్, పెరినియల్, నాన్ పెరినియల్ వాటర్ హోల్స్ చూసుకుంటాం సార్. వాటర్ స్కేరియాసిటీ ఉన్న ప్రాంతాల్లో అంతా ఇప్పుడు సోలార్ బోర్వెల్స్ పెట్టేసి ఆ బోర్వెల్స్ మనము ఆ కుంటలోకి నీళ్లు మోటార్ ద్వారా పంపింగ్ చేసేసి 24 అవర్స్ 365 డేస్ వాటర్ ఉండేటట్టు మనము వాటర్ ఫెసిలిటీ చూస్తున్నాం సార్. ఓకే ఓకే అట్ ద సేమ్ టైం అదే ఏరియాలో ఎక్కడైతే గ్రాస్ ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకు స్పేస్ దొరుకుతుందో ఆ స్పేస్ లో మనము అంతా ప్లవింగ్ చేసేసి మనకు గ్రాస్ సీడ్ బయట నుంచి తీసుకొని వచ్చి అక్కడంతా సీడ్ చల్లేసి అక్కడంతా స్ప్రింక్లర్స్ పెట్టేసి అక్కడ స్ప్రింక్లర్స్ ద్వారా వాటరింగ్ చేసేసి అక్కడ గ్రాస్ డెవలప్ అయ్యేటట్టు చేస్తున్నాం సార్. అంటే ఒక సోలార్ బోర్వెల్ దగ్గర గ్రాస్ ల్యాండ్ ద్వారా ఫుడ్, అదే దగ్గర వాటర్ బాడీ దగ్గర వాటర్ బాడీ మెయింటైన్ చేయడము, ఇవి రెండు చేయడం వల్ల హెర్బివర్స్ డెవలప్ అవుతాయి. హెర్బివర్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఆటోమేటిక్ గా ఫుడ్ టైగర్ కు, అదర్ కార్నివర్స్ కు మనం కల్పించిన వాళ్ళం అవుతాం సార్. సరే, ఇప్పుడు నీ సర్వీస్ పీరియడ్ లో టైగర్ పాపులేషన్ పెరిగిందా తగ్గిందా? చాలా పెరిగింది సార్. అంటే చాలా అంటే సుమారు సార్. ఇప్పుడు దాదాపుగా మనము ఎవ్రీ 3-4 ఇయర్స్ ఒకసారి సార్ మన ఫీల్డ్ లో ఏం చేస్తుంటాం అంటే ఈ సెన్సెస్ ఎవ్రీ ఇయర్ చేసే సెన్సెస్ లో మనకు కప్స్ సైటింగ్ అవుతుంటాయి సార్. అంటే మేల్ టైగర్, ఫీమేల్ టైగర్ అవి రెండు కలిసినప్పుడు రెండు కలిసి మనకి ఇమేజెస్ రావడము, మళ్ళీ అవి రెండు జెస్టేషన్ పీరియడ్ లో ఉండి తర్వాత బ్రీడింగ్ అయిన తర్వాత పిల్లలతో మళ్ళీ తిరగడము, మళ్ళీ పెరిగిన పిల్లల్ని మనము T1 T2 ఇలా నంబరింగ్ ఇచ్చేసుకుంటూ వీటి స్ట్రైప్ ప్యాటర్న్ బట్టి మళ్ళీ ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, పక్కన వేరే టెరిటరీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ దాదాపు 4 డివిజన్స్ సార్, ఆత్మకూరు, మార్కాపురము, నంద్యాల, గిద్దలూరు. ఈ 4 డివిజన్లు కలిపి అన్ని చోట్ల కెమెరాస్ పెట్టేసి అన్ని చోట్ల ఇమేజెస్ తీసుకొని ఎక్కడున్న టైగర్ ఎక్కడెక్కడికి తిరుగుతుంది అనేటువంటిది స్ట్రైప్ ప్యాటర్న్ బట్టి డివైడ్ చేసుకుంటా పోతుంటాం సార్. కొత్త టైగర్ వచ్చిన ప్రతిసారి హలో సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇది కోర్ ఏరియా, బఫర్ ఏరియా అని ఉంటాయి కదా? అవును సార్. ఇప్పుడు ఇది టైగర్స్ అనే కోర్ ఏరియాకే లిమిట్ అవుతాయా లేకపోతే బఫర్ ఏరియాలో కూడా ఉంటాయా? బఫర్ లో కూడా ఉంటాయి సార్. అంటే బఫర్ లో కూడా ఉంటాయి సార్, సీజనల్ గా బయట సార్. అవును సార్. ఈ టైగర్స్ అన్ని ఏం చేస్తాయంటే సార్ పర్టికులర్ టెరిటరీ మెయింటైన్ చేస్తాయి సార్. అదే హోమ్ రేంజ్ అంటాం సార్. టెరిటరీ మెయింటైన్ చేస్తాయి సార్. ఒక్కొక్కటి ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్, 30 స్క్వేర్ కిలోమీటర్స్. దాని కెపాసిటీ, దాని యొక్క బలాన్ని బట్టి ఏం చేస్తాయంటే సార్ మంచి బలంగా ఉన్న టైగర్ మంచి టెరిటరీ కోర్ ఏరియా నుంచి చూస్ చేసుకుంటది. కోర్ అంటే సార్ మన కోర్ ఏరియా కూడా ఏదాన్ని తీసుకుంటామంటే ప్రేబేస్ బాగా ఉన్నటువంటి ఏరియాని కోర్ ఏరియాగా తీసుకుంటాం. అంటే టైగర్ హ్యాబిటాట్ కు కావాల్సినటువంటి హెర్బివోర్స్, తర్వాత వచ్చేసి మంచి క్లైమేట్, మనం చెప్పిన మంచి ఈకో సిస్టమ్, ఇటువంటివన్నీ ఉన్నటువంటి మంచి ఏరియాలను మంచి బలంగా ఉన్న టైగర్స్ చూస్ చేసుకుంటాయి సార్. ఇటువంటి మొత్తం ఏరియాను డిస్టర్బెన్స్ తక్కువగా ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని మనం కోర్ గా తీసుకొని హ్యూమన్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ఏరియా, గ్రేజింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు, లేకుంటే డిగ్రేడెడ్ అవుతున్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్, ఎన్క్రోచ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఏరియాలు, ఇట్లా మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కొంత ఏరియా వరకు బఫర్ జోన్ గా తీసుకుంటాం సార్. బఫర్ జోన్ లో కూడా టైగర్ ఉంటుంది సార్. కోర్ జోన్ లో ఉన్నటువంటి టైగర్ తీసుకున్న బలమైన టైగర్లు కాక మిగిలిన కొద్దిగా ఏజ్డ్ టైగర్స్, అక్కడ ఉండలేని టైగర్స్ మొత్తం ఈ కింద బఫర్ ఏరియాలో ఉంటుంటాయి సార్.
ఇప్పుడు ఏంటంటే హోమ్ రేంజ్ అనేది టైగర్స్కి ఒకటే ఉంటుంది, ప్యాంథర్స్కి ఉండదు. అంతేగా? ప్యాంథర్స్ ఉండదు సార్, అవి మొత్తం తిరుగుతున్నాయి. అవునవును సార్. అది ప్యాంథర్స్కి ఉండదు కాబట్టి అది మామూలుగా ట్రైబల్ విలేజెస్ కూడా వచ్చేస్తాయి. ట్రైబల్ విలేజ్కి వచ్చేయటము, అక్కడ పశువులు, కోళ్ళు అన్నిటిని చంపేయడం జరుగుతుంది. వచ్చేస్తుండే కదా? సార్, అది ఎట్లంటే అక్కడ తిరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్. ఇప్పుడు రాజమండ్రిలో ఏంటంటే ఇక్కడ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ అని ఉంది మనకి వెనకాల. రాజమండ్రిలో మన అకాడమీకి వెనకాల ఉంటుంది అనమాట. అది 3-4 టైమ్స్ ప్యాంథర్స్ వచ్చినాయి ఊళ్ళోకి. కానీ టైగర్ మాత్రం టైగర్ మాత్రం ఒకేసారి వచ్చింది. టైగర్ ఊళ్ళోకి రావడానికి కారణం ఏంటని చెప్పి అడిగితే అప్పట్లో వచ్చిన జవాబు ఏంటంటే అది వచ్చిన 3 రోజుల ముందు నుంచి కూడా కంటిన్యూస్ గా డ్రిజిలింగ్ పడుతుంది. వాతావరణం అంతా చాలా కంప్లీట్ డ్రిజిలింగ్ 3 రోజుల నుంచి. డ్రిజిలింగ్ 3 రోజుల నుంచి డ్రిజిలింగ్ పట్టడం వల్ల ఏంటంటే అది దాని యొక్క హోమ్ రేంజ్ని, బౌండరీస్ని అన్నిటిని అది మొత్తం మర్చిపోయి బయటకు వచ్చేసి రాజమండ్రి ఊళ్ళోకి రావడం జరిగింది అనమాట. అదే ఇది మన చిరుతపల్లి అయితే అలాంటి హోమ్ రేంజ్ అలాంటిది ఏం మెయింటైన్ చేయదు కాబట్టి అది మామూలు అది రావడం చాలా యూజువల్. కానీ టైగర్ రావడం ఎందుకు వచ్చింది అంటే వాతావరణ పరిస్థితులు చాలా అనీవెన్గా బేభత్సంగా ఉన్నప్పుడు దాని యొక్క టెరిటరీని అది మర్చిపోయి బయటికి రావడం అనేది జరుగుద్ది. ఆ సందర్భంలో అది రాజమండ్రి వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నమాట మాకు. హలో 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 సార్ బాబు ప్రసాద్ అని అతను లైన్ లో ఉన్నాడు, చూడండి సార్. ఓకే సార్. నమస్తే సార్, బాబు ప్రసాద్ సార్, 402 సార్. 402 ఎక్కడ సార్? చిత్తూరు వెస్ట్ డివిజన్ సార్. చిత్తూరు వెస్ట్ డివిజన్ సార్. ఓకే చెప్పు సార్. నేను లాస్ట్ 2 years వచ్చేసి మాకు ఎలిఫెంట్ జోన్ లో పనిచేశాను సార్. ఓకే, పల్మనర్ ఏరియా దాంట్లో. అవును సార్, అవును సార్. సార్ చిత్తూరు వెస్ట్ డివిజన్ లో మాకు వెస్ట్ సైడ్ వచ్చేసి కర్ణాటక, సౌత్ సైడ్ వచ్చి తమిళనాడు టచ్ అవుతుంది సార్. ఓకే సార్, కర్ణాటక వాళ్ళ నుంచి, తమిళనాడు నుంచి దగ్గర 30 నుంచి 45 కిలోమీటర్లు వచ్చి పవర్ ప్రాజెక్ట్ అంటే లైన్ తీసాం సార్. కరెంటు అంటే మన డిపార్ట్మెంట్ కంపాస్ స్కీమ్ లో నుంచి సార్. ఓకే. పీపీటీ కొట్టించాం సార్. 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు కొట్టించాం సార్. ఓకే. దగ్గర 150 కిలోమీటర్ల దాకా కొట్టించాం సార్, 2 రేంజ్లకు కలిపి సార్. అవి ఇప్పుడు అవి వచ్చాయంటే దగ్గర 30 నుంచి 40 దాకా గుంపులుగా వచ్చేస్తాయి సార్. ఆ పవర్ లైన్ కొట్టడం వల్ల దాంట్లో వస్తున్నాయంట? దాంట్లో కాదు సార్, అక్కడక్కడ రాకుండి అక్కడ డెప్త్ కొట్టలేకపోయింటాం చూడండి సార్. అలాంటి ప్రదేశంలో దాటుకొని తెలివిగా ఆ పవర్ లైన్ కూడా తొక్కేస్తాయి సార్. అది ఆ స్టెమ్స్ పెట్టింటాం కదా సార్, ఆ స్టెమ్స్ తొక్కేస్తాయి సార్. తొక్కేసి బయట వచ్చేసి పొలాలు. ఇప్పుడు మాకు ట్రైనింగ్ లో ముదువలై ఫారెస్ట్ లో తిరిగాం అనమాట, శాంక్చురీ అది. అక్కడ కూడా ఎలిఫెంట్స్ చాలా ఎక్కువ. అక్కడ ఏరియాలో ఎలిఫెంట్స్ తిరిగే ఏరియాలో బ్రైట్ కలర్ మెరుపులు వచ్చే కలర్స్ ఉండకూడదు, తెలుపు ఉండకూడదు. అవును సార్. తర్వాత టెలిఫోన్ లైన్స్ కి వాటికి కూడా బ్లాక్ కలర్ వేయటం. అవును సార్, బ్లాక్ అని బూడిద కలర్ వేస్తారు సార్. బూడిద కలర్ వేస్తారు అంటే వైట్ పడితే దాని మీద కళ్ళకి వచ్చి అది రిఫ్లెక్ట్ అయ్యి ఇరిటేషన్, కోపం సార్ వాటికి. అవును సార్, ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవును సార్. అయితే ఇప్పుడు కౌండిన్యా శాంక్చురీ మీ దాంట్లోకి వస్తుంది. అవును సార్, పలమనేరు, కుప్పం సార్. కౌండిన్యాలో పనిచేస్తున్నట్లు లెక్క నువ్వు, అంతనా? అవును సార్, కౌండిన్యాలో చేస్తున్నావు కదా. ఓకే. అది ఎప్పటి నుంచి ఎన్నేళ్ళైంది ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మనకి రావడం? సార్ మొదటి నుంచి వస్తున్నా సార్. అంటే మాకు దగ్గర 2002 నుంచి వస్తున్నా సార్, ఎక్కువగా అంతకు మునుపు లేదు సార్. ఓకే. అక్కడ కైగల్ అని వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది సార్. ఓకే. అది కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు సైడ్ వెళ్తుంది సార్. ఓకే. ఆ వాటర్ ఇప్పుడు తగ్గిపోవడం వల్ల ఫీల్డ్ లో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి సార్. ఓకే. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ వచ్చేసి పలమనేరులో వచ్చేసి ఒక 15 feet ఉన్న గుంతులోకి ఒక ఏనుగు పడిపోయింది సార్. అది మళ్ళీ అది పిల్లలంతా ఇది వాట్సాప్ లో దీంట్లో పెట్టడం వల్ల అక్కడ డిఎఫ్ఓ గారు వీళ్ళంతా వెళ్ళి జేసీబీతో దానికి హెల్ప్ చేసి పైన నాలా కొట్టారు సార్ దాన్ని.
ఎందుకు అది అసలు గుంట పైకి ఎందుకు ఎగబడి తీశారు అక్కడ? అది ఆల్రెడీ పాత కుంట సార్. అది పాత పంట కొండ. పొలాల్లోకి వచ్చినప్పుడు, ఆ పంట ఓకే. పొలాల్లోకి వచ్చినప్పుడు అది జారి పడిపోయింది సార్ లోపలికి. తర్వాత పడిపోయి ఇప్పుడు తెల్లవారు ఎవరో రైతు సార్. ఓకే. ఇప్పుడు ఎలిఫెంట్ కారిడార్ అంటారు, అది ఎప్పుడైనా ఆ మాట? విన్నాను సార్. ఎలిఫెంట్ కారిడార్. అవును సార్. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడుచుకుంటా వెళ్తుంది సార్. ఒకటే వెళ్తుందా లేకపోతే గ్రూప్కి వెళ్తుందా? ఒక గ్రూప్ గా వెళ్తుంది సార్. గ్రూప్ గా వెళ్ళినా ఒకటే సార్. ఒకటిగా వెళ్ళినా అది మళ్ళీ 10-15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు అయినా అది మళ్ళీ వచ్చే దాన్ని కారిడార్ అంటారు సార్. అదే దారి గుర్తు పెట్టుకొని వస్తుంది సార్ అది. ఓకే. సార్ ఎలిఫెంట్ కారిడార్స్ అంటే మీకు ఆల్రెడీ అక్కడ ఐడెంటిఫై చేసినవి ఉన్నాయి మీ ఏరియాలో? ఉన్నాయి చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. కారిడార్స్ వాటిని ప్రొటెక్షన్ కోసం ఏమైనా తీసుకుంటారా కేర్? కారిడార్స్ ఉన్నారు సార్. ఆల్రెడీ ఎలిఫెంట్ ట్రాకర్స్ అనేది దగ్గర ఒక రేంజ్ కి 20 నుంచి 25 మెంబర్స్ దాకా పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మరి ఎలిఫెంట్ కారిడార్స్ ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్స్ కవర్ అయితే అప్పుడు మనం ఏం చేయలేం సార్. వస్తాయి, పంట పొలాలు మేసేసి వెళ్ళిపోతా ఉంటాయి సార్. ఆ ప్రదేశంలో ఇంకెవరైనా రైతులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ముందే ఇంటిమేషన్ చేస్తాం సార్ వచ్చినప్పుడు. ఏ విధంగా ఉండకూడదు, డ్యామేజ్ అయితే మేము క్రాప్ డ్యామేజ్ కూడా పే చేస్తున్నాం సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు టస్కర్ అంటే ఏంటో తెలుసు నీకు సార్? టస్కర్ అంటే తెలుసు నీకు? టస్కర్ అదే మన ఆడ ఏనుగుని సార్. ఆడేను కాదు, మొగేను. మగ ఏనుగు సార్ టస్కర్ అంటే. ఇది పిల్ల ఏనుగు వచ్చి ఇది మస్కా అంటారు సార్. అదే అది మదర్లో ఉన్నప్పుడు మస్క్ అంటారు. అవును సార్. మస్క్ అంటారు సార్. మదర్ ట్రైన్ అంటారు కదా. అవును సార్, మదర్ ట్రైన్ సార్. మస్క్ జనరల్గా దానికి ఇండియన్ ఎలిఫెంట్స్ లో ఆడాట్లకి దంతాలు ఉండవు సార్. మగవాటికి ఉంటాయి సార్. మగవాటికి ఉంటాయి. అదే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అయితే మగవాటికి ఆడాళ్ళకి రెండింటికి ఉంటాయి అనమాట. ఒకవేళ ఇండియన్ ఎలిఫెంట్ ఫిమేల్ ఎలిఫెంట్స్ లో కూడా టస్క్స్ ఉన్నప్పటికీ కూడా చాలా చిన్నగా ఉంటాయి అనమాట. చాలా మన అడవి పందులకి ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట. అంతే సార్. ఒక మూర అర్ధ మూర టైప్ లో ఉంటాయి అంతే సార్. ఉంటాయి. కాబట్టి ఎలిఫెంట్స్ గురించి నీకు బాగా ఇన్ఫర్మేషన్ తెలుసు. సార్ నేను జస్ట్ ఒక 1.5-2 years అయింది సార్ ఆ ఫీల్డ్ లో వర్క్ చేసి. ఏదో కొద్దిగా పరిచయం ఉంది అంతే సార్. దాని ముందు మామూలు SF లో పనిచేశాను సార్. SF లో 3 years వర్క్ చేశాను. మామూలు టెరిటరీలో చేశాను. ఓకే. అయితే నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఎలిఫెంట్స్ ఏమన్నా ఇమేజెస్ అలాంటివి ఏమన్నా ఉంటే నీ దగ్గర పట్టుకుని రావు? ఖచ్చితంగా తీసుకొస్తా సార్. ఈ అకాడమీకి వచ్చేటప్పుడు తీసుకొస్తా సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే రాజ్ కుమార్. నెక్స్ట్ ఎవరు లేరండి. లేరా? రష్మి మాట్లాడదాం. మాగిపోయిందండి. రష్మిని అడుగుదాం. రష్మి గారు సార్ చెప్పండి సార్. మాట్లాడొచ్చమ్మా సార్ తోటి. ఓకే సార్. సార్ చెప్పండి సార్. అదే ఇప్పుడు నువ్వు నంద్యాలలో పనిచేసావు అన్నావు కదా. అవునవును. వైల్డ్ లైఫ్ ఏరియాలో పనిచేసావు కాబట్టి మీ డివిజన్ కూడా వైల్డ్ లైఫ్ డివిజన్ కింద లెక్క వస్తుంది కాబట్టి వైల్డ్ లైఫ్ ఫీల్డ్ లో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే చెప్పండి, షేర్ చేసుకోండి. సార్ ఎక్స్పీరియన్స్ అంటే నా ఫస్ట్ సైట్ సార్. నేను ఫస్ట్ టైగర్ ని సైట్ చేసింది సమ్మర్ లో సార్. అది వాటర్ కోసం వచ్చింది సార్. తెలుగుగంగ కెనాల్ లో ఇక్కడ ఏంటంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఫారెస్ట్ కి తెలుగుగంగ కెనాల్ ఒక బౌండరీ లాగా వెళ్తా ఉంది సార్. సో ఆ తెలుగుగంగ కెనాల్ లోకి వాటర్ కోసం వచ్చింది సార్ టైగర్. ఈవినింగ్ సార్. ఈవినింగ్ 4:30 to 5 లోపల సార్. అది రెగ్యులర్ గా ఆ టైంలో వస్తుంది అని తెలిసింది సార్ మాకు ఇన్ఫర్మేషన్. సో ఆ రోజు ఏంటంటే సమ్మర్ సార్. అవును సార్, సమ్మర్ సీజన్ లో ఆ రోజు నేను వెళ్ళున్నాను సార్ అక్కడికి. సో ఒకదాన్నే ఉండటం వల్ల దాని దగ్గర నుంచి చూడలేదు కానీ బట్ అది నీళ్ళు తాగటం అది రావటం అన్ని చూసాను సార్. నేను అక్కడ సెక్యూరిటీ కోసం అంటే నేను ఫస్ట్ టైం సార్ టైగర్ చూడటం. అప్పుడు అక్కడ పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంది సార్. అంటే వాటర్ లిఫ్టింగ్ కోసం బ్రిడ్జెస్ కడతారు కదండి సార్ తెలుగు కెనాల్ మీద. సెక్యూరిటీ కోసం దాని పైకి ఎక్కేసాను సార్. అది రెగ్యులర్ గా వచ్చే దారిలో వచ్చి నీళ్ళు తాగేసి వెళ్ళిపోయింది సార్. ఆ పక్కన ఉండే విలేజ్ లో ఒకసారి కాన్ఫ్లిక్ట్ కూడా జరిగింది సార్. అంటే విలేజ్ లోకి వెళ్ళటం, సంతజూట్ విలేజ్ లోకి వెళ్ళింది సార్ టైగర్.
అక్కడి నుంచి వచ్చే యానిమల్స్ ని చాలా సార్లు టైగర్ కొట్టడం జరిగింది సార్. ఓకే, మనుషులా? లేదు సార్, యానిమల్స్ ని సార్. ఓకే. డొమెస్టిక్ యానిమల్స్ ని వాళ్ళు పశువుల కాపర్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి చాలా యానిమల్స్ మీద అటాక్ చేసింది సార్. వాటికి మళ్ళీ టైగర్ కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కాంపెన్సేషన్ పంపించడం అదంతా జరిగింది సార్. అది సార్ రీసెంట్ గా నిన్నగాక మొన్న కూడా నంద్యాల డివిజన్ లో ఒక ఎలుగుబంటి అటాక్ చేసింది సార్ మనిషి మీద. దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా నిన్ననే ఇచ్చారు సార్ డిఎఫ్ఓ గారు. అట్లా అంటే యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ మన డొమెస్టిక్ యానిమల్స్ మీద కానీ మనుషుల మీద కానీ ఎప్పుడన్నా ఎఫెక్ట్ పడితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని వైల్డ్ యానిమల్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం సార్. అదే వాళ్ళకి కాంపెన్సేషన్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ వాటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అవును సార్, వాటిని పాయిజన్ చేయడానికి అది ప్రయత్నాలు చేస్తుంటారు సార్. మనం ఇమ్మీడియట్ అవును సార్, మనం ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎవరు నష్టపోయారు, ఏం నష్టపోయారు కనుక్కొని మనం మొబిలైజ్ చేయకపోతే వాళ్ళకు ఉండే బాధ వలన వైల్డ్ యానిమల్ ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సార్. ఓకే, సరే. ఇప్పుడు టైగర్స్ లో ఇప్పుడు టైగర్స్ అన్నిటిని మ్యాన్-ఈటర్స్ అంటారా, లేకపోతే మ్యాన్-ఈటర్స్ అనేది సెపరేట్ గా ఉంటాయా? ఏమన్నా ఐడియా ఉందా? మ్యాన్-ఈటర్స్ ఏం లేవు సార్. అంటే మేము చాలా సార్లు టైగర్ ని చూసినాం సార్. ఎప్పుడు కూడా అది అటాక్ చేయడానికి కానీ ఏమి రాదు సార్. జనరల్ గా సౌండ్ చేస్తే అదే దూరంగా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగ చూస్తుంటే ఒకసారి మాత్రం ఒక 5 to 6 minutes దాకా చూసినాం సార్ టైగర్ ని. మనం డిస్టర్బ్ చేయనంత వరకు అది చూస్తుంది సార్, మమ్మల్ని చూస్తుంది. కానీ మనం డిస్టర్బ్ చేయనంత, ఎలా ఉన్నాం అలా ఉండిపోవాలి సార్ అంతే. మేము వెహికల్లో ఉన్నాం, జీప్ లో ఉన్నాం సార్. అలా ఉండిపోతే అదేం అటాక్ చేయదు సార్. టైగర్ మ్యాన్-ఈటర్ గా ఎప్పుడు మారే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అయితే మా డివిజన్ లో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు సార్. అది డిస్టర్బ్ అవ్వటం, దాని కబ్స్ కానీ కబ్స్ ఏమన్నా డిస్టర్బ్ అవుతాయి, వాటికి ఏమన్నా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చినప్పుడు అలా జరగవచ్చేమో సార్. ఓకే, అంతేలే. ఎప్పుడో ఇన్సిడెంటల్ గా లేకపోతే యాక్సిడెంటల్ గా హ్యూమన్ బ్లడ్ ఒకసారి టచ్ చేస్తే అది ఇంకా వదిలిపెట్టదు, అది మ్యాన్-ఈటర్ కింద టర్న్ అయిపోతుంది. ఉండొచ్చు సార్, కానీ ఇప్పటి వరకు అయితే అలాంటి కేసెస్ ఏమి లేవు సార్, రిజిస్టర్ అవ్వలేదు. లేదు, మనకి నార్త్ ఇండియాలో ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఎలుగుబంటి అయితే ఉన్నాయి సార్, నంద్యాల డివిజన్ లో దగ్గర 7-8 కేసులు ఉన్నాయి సార్ అలాంటివి. మనుషుల మీద అటాక్ చేయడం. అవును సార్, అవును సార్, మనుషుల మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ సార్ చెప్పండి. రాపేద్దాం మరి, నెక్స్ట్ ఆయన ఉన్నారు కదా. క్లోజ్ చేసేయండి సార్. చేశారు. మీరు చెప్పండి, క్లోజ్ అయిపోయినట్టు చెప్పండి క్లాసు. ఓకే, అన్మ్యూట్ అయినట్టే కదా. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు ఇవాళ ఫస్ట్ క్లాస్ మన వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ తీసుకున్నాం. చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయగలిగాం. కాకపోతే క్లాస్ రూమ్కిను ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక రకంగా అకాడమిక్ దృష్టి మనకి ఆన్లైన్ క్లాసుల్లో ఉంటుంది. అదే క్లాస్ రూమ్లో అయితే అటెన్షన్ ఉంటుంది కానీ బ్రెయిన్ ఫుల్గా పనిచేయదు. ఇక్కడైతే ఆన్లైన్ క్లాసులో బ్రెయిన్ ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి మనం అవకాశం ఉన్నంత వరకు ఆన్లైన్ క్లాసులు ఎప్పటి వరకు జరిగితే మనకు తెలియదు. అవకాశం ఉన్నంత వరకు ఇట్లా అడ్వాంటేజ్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మనం చాలామంది చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళు షేర్ చేశారు. వాటిని మనం అనలైజ్ చేస్తూ మన వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఫ్యూచర్ క్లాసుల్లో. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ క్లాసులో చెప్పలేని వాళ్ళు మీద ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ క్లాసులో మనం ఇంటరాక్ట్ అవ్వడం అవకాశం ఉంది. రేపు కూడా మనకు ఒక క్లాస్ ఉంది, వైల్డ్ లైఫ్ క్లాసు. తప్పకుండా మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సోషల్ ఫారెస్ట్రీ 12 గంటలకి చెప్పండి. సోషల్ ఫారెస్ట్రీ క్లాస్ ఇవాళ ఈరోజు 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే.